మనం ప్రతిరోజు చేసే కూరలు ఎన్నైనా సరే, ఏ వెరైటీ అయినా సరే చేసినా కూడా పచ్చడిలో ఉన్న కమ్మదనము, ఆ టేస్టే వేరనమాట. ఇలా పుచ్చగింజలు వేసేసి అమ్మమ్మలు ఇలా పాతకాలంలో అయితే ఎప్పుడు చేస్తూ ఉంటారు. మా అత్త వాళ్ళైతే పుచ్చగింజలు లేకుండా పచ్చడి అయితే అస్సలు చేయరనమాట. మామూలుగా అయితే మనం వేసిన పప్పులు వేసుకొని చేసుకుంటాం కదా, కానీ అక్కడైతే వాళ్ళు ఇవి పండించేసి వేస్తారనమాట. బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇలా జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పుచ్చగింజలు అన్నీ వేపుకొని ఇంకా కొంచెం ఉప్పు వేసేసుకొని లైట్గా మిక్సీ పట్టుకొని దాని తర్వాత ఒక 4-5 టమాటాలు మగ్గబెట్టేసి దీంట్లో మనం ఉప్పు తొక్కు పచ్చడి ఉంటుంది కదా, అది ఇందులో వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి లైట్గా ఉల్టా తిప్పుకుంటే మిక్సీ ఇలాగా పుచ్చగింజల చింతొక్కు పచ్చడి అయితే కమ్మగా ఉంటుంది. అసలు ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఏ కూరలు అయితే అవసరం ఉండదన్నమాట. నేనైతే పిల్లలకి ఖచ్చితంగా వీక్లీలో 2 టైమ్స్ పచ్చిమిరపకాయలు పుచ్చిగింజలు వేసి చేస్తా. ఒకసారి ఇలా చేస్తానన్నమాట. దీంతోపాటు సంగటి కనుక వేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.